హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము మా ఏసీ మా పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి తీసుకొచ్చామన్నమాట. ఏ విధంగా ఇన్స్టాల్ చేయించామనేది కంప్లీట్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా వివరిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది, ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. అప్పుడు ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను. అయితే ఏమైందంటే మా పాత ఇంటి నుంచి ఏసీ మొత్తం అన్ఇన్స్టాల్ చేయించి కొత్త ఇంటికి తీసుకొచ్చాం అనమాట. కొత్త ఇంట్లో పైన మేము ఫిట్ చేయాలి. అయితే మనము ఇల్లు కట్టేటప్పుడే ఏం చేసామంటే ఏసీకి సంబంధించిన పైప్స్ ఏవైతే కాపర్ పైప్స్, వాటర్ పైప్ ఏదైతే ఉందో అది ఫస్టే వేయించామన్నమాట. అందువల్ల మనకు అంత ఇబ్బంది ఏం రాలేదు. మీరు చూస్తున్న బ్లాక్గా ఉన్న పైన పైప్ అయితే అది అనమాట. అయితే మీరు చూసుకున్నట్టయితే డ్రైన్ పైప్ వచ్చేసి మనకు మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల వాటర్ అనేది ముందరికి వచ్చేస్తుంది అనమాట. ఏసీ నుంచి బయటకు వస్తుండేది, అది కూడా రిపేర్ చేయాలి. లోపల కూడా చాలా రోజులైంది కాబట్టి దుమ్ము ఉందన్నమాట. అది కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇవన్నీ మనకు చాలా పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఇది కొత్త ఏసీ తీసుకుంటే మనకు చాలా బడ్జెట్ అయిపోతుంది. ఉన్న ఏసీని రిపేర్ చేయించుకుంటే మనకు తక్కువలో అయిపోతుందని మేము ఏం చేసామంటే అర్బన్ కంపెనీలో మనము బుక్ చేసామన్నమాట. అర్బన్ కంపెనీలో బుక్ చేస్తే మనకు టెక్నీషియన్స్ అయితే వచ్చారు. టెక్నీషియన్స్ వచ్చేసి మనకు మొత్తం ఏసీ రిపేర్కి మనకు ఇన్స్టాలేషన్కి అంతా కలిపి దగ్గర 4500 రూపీస్ అయితే అయింది. మనకు వచ్చేసి గ్యాస్ నింపారు, ఏసీ క్లీన్ చేశారు, మొత్తం ఇన్స్టాలేషన్ చేశారు, అన్నీ చేశారనమాట. అయితే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు కింద క్లీనింగ్ చేయలేదు. ఓన్లీ మెజర్మెంట్స్ తీసుకొని ఫస్ట్ ఇన్స్టాలేషన్ కోసం ఏసీకి పైన అయితే లెంత్ తీసుకున్నారన్నమాట. లెంత్ తీసుకొని మనకు హోల్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. హోల్స్ పెట్టుకున్నాక దాని ప్రకారము దాని ప్లేట్ పెట్టారనమాట, ఇన్స్టలేషన్ ప్లేట్. అయితే మనకు వచ్చేసి ఇక్కడ కాపర్ పైప్ ఇంకా వాటర్ పైప్ ఏదైతే ఉందో డ్రైన్ పైపు అది వచ్చేసి చాలా ముందరికి పెట్టేశారంట. పెట్టడం కొంచెము ప్రాబ్లం అవుతుండొచ్చు, కానీ ట్రై చేస్తా అని చెప్పిండు అనమాట ఈ టెక్నీషియన్ వచ్చేసి. అయితే సరే అని మేము ఓకే అని ఒప్పుకున్నాం అనమాట. అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏది వాటర్ అవి పడకుండా క్లీన్ చేసే ముందు ఫస్ట్ ఈ టేప్ తోటి మొత్తము దాన్ని కవర్ చేశారనమాట. కవర్ చేశాక ఇన్స్టాలేషన్ అయితే వేయడం జరిగింది. అయితే చూడండి ఏ విధంగా ఇన్స్టాలేషన్ జరిగిందో. అయిపోయాక మనకి ఏసీ అయితే పైనకి ఈ విధంగా మొత్తం ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. అయితే మనకి ఇంకా కాపర్ పైపు ఇంకా వాటర్ పైప్ ఏదైతే ఉందో కరెక్ట్గా అలైన్ అయినాయో లేదో అన్నీ చూస్తున్నారనమాట. చూసి దాని ప్రకారంగా మనకు ఇన్స్టాలేషన్ అయితే చేశారనమాట. చూడండి ఏ విధంగా చేస్తున్నారు. చూడండి అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకా మనకు అది బయటికి రాకుండా అది కూడా చూసుకోవాలన్నమాట. చాలా వర్క్ అయితే ఉంటుంది దీంట్లో. అయితే మనకు ఇది వచ్చేసి దగ్గర 2 hours అయితే పట్టింది. మనకు పైన కూడా ఇది ఇన్స్టాల్ చేయాలి కదా. చూడండి మీకు నాకు కొంచెం 17 minutes అయితే వచ్చింది వీడియో చేస్తే. అయితే మనకు వచ్చేసి ఇది కంప్లీట్ కావడానికి అయితే 2 hours అయితే పట్టింది. ఈ కాపర్ వైర్ ఏదైతే ఉందో కాపర్ వైర్ మనకు ఎక్స్ట్రా ఉంటే మంచిది. ఎప్పటికైనా ఎక్స్ట్రా ఉంటే మనకు సెట్టింగ్కి అంతా ఈజీ అవుతుంది. కొంచెం తక్కువ ఉందంటే మనకు ఇబ్బంది అవుతుంది అనమాట. అయితే మనకు వచ్చేసి డ్రైన్ పైప్ వచ్చేసి అక్కడ మీకు వైట్ కలర్ పైప్ కనిపిస్తుంది కదా, వైట్ కలర్ పైప్లో పెడతారనమాట. చూడండి ఈ విధంగా మనకు అన్ని ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. వన్స్ ఫిట్టింగ్ చేశాక క్లీనింగ్ అయితే జరుగుతుందన్నమాట. రూమ్లో వర్క్ అయిపోయాక మళ్ళీ మేడపైకి వచ్చాం అనమాట. ఇది మిద్దె పైన మనకు వచ్చేసి అవుటర్ ఫిట్ చేస్తున్నారు. అవుటర్ ఫిట్ చేయడం అయితే కింద పెడితే మళ్ళీ వాటర్ పోయినప్పుడు అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అక్కడ వాటర్ పైప్ ఉంది కదా, వాటర్ పైప్ మీద పెట్టడం కొంచెం కష్టమని గోడకి స్టాండ్ వేసి దాని మీదనే కూర్చోబెడుతున్నారు అనమాట. చూడండి ఏ విధంగా కూర్చోబెడుతున్నారు. అయితే మనకు వచ్చేసి లోకల్లో ఉన్న ఏసీ టెక్నీషియన్ అయితే ఇన్స్టాలేషన్ చేయమని అడిగాను అనమాట. ఓన్లీ ఇన్స్టాలేషన్కి వచ్చేసి 3500 తీసుకుంటున్నారు. అయితే మీరు కాబట్టి మేము తక్కువ తీసుకున్నాం, 2000లో చేస్తామని చెప్పారు. కానీ మనకు వచ్చేసి ఇవన్నీ చేయమని చెప్పారనమాట. అయితే మనకు చాలా ప్రైస్ అయిపోతుంది. మా అర్బన్ కంపెనీలో చూద్దామని చూస్తే అర్బన్ కంపెనీలో మనకు తక్కువలో వచ్చేసింది అనమాట. అర్బన్ కంపెనీలో బుక్ చేసుకొని గ్యాస్ నింపించడము, ఏసీ ఇన్స్టాలేషను, ఇంకా సర్వీసింగ్, డీప్ క్లీనింగ్ మొత్తం ప్రతి ఒక్కటి అనేది కవర్ అయిపోయింది. దాంట్లో కవర్ అయిపోయి మనకి ఏసీ మళ్ళీ కొత్త దానిలాగా చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే మనకు లోకల్ టెక్నీషియన్ మనోలే అని మాట్లాడతారు, కానీ మనకు ఒక ప్రైస్ అయితే ఇయ్యరు. అయితే దాన్ని చూసుకోవాలి మనము. ఒకసారి అక్కడిక్కడ ఎంక్వైరీ చేసి మనకి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ చూసుకొని మనం చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు వచ్చేసి ఔటర్ కింద మనకు స్టాండ్ అయితే ఫిట్ చేస్తున్నారు. స్టాండ్ ఎట్లా ఫిట్ చేస్తారంటే కరెక్ట్ దాన్ని లెగ్ టు లెగ్ మెజర్మెంట్ తీసుకుంటామన్నమాట. మనకు ఔటర్ యూనిట్ ఉంది కదా, దాన్ని లెగ్ టు లెగ్ మెజర్మెంట్ తీసుకొని మనకు దాని ప్రకారంగా ఎంత సైజు ఉందో ఎంత ఆ సైజులో మనకు అవి నెయిల్స్ అయితే కొడతారన్నమాట. నెయిల్స్ కొట్టాక దానిపైన అది పెట్టేసి మనకు దానిపైన ఇది ఎక్కిస్తారన్నమాట. ఎక్కించాక ఇప్పుడు దాంట్లో గ్యాస్ నింపుతారు. అయితే చాలా రోజులు అయిపోయింది కదా, గ్యాస్ అనేది తక్కువ అయిపోయింది, అందువల్ల కూలింగ్ అనేది తక్కువ వస్తుంది. ఏసీ గ్యాస్ అనేది దీని ద్వారా నింపుతారనమాట. నింపాక మనకు ఇది వచ్చేసి మన కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి వైర్స్ అన్నీ కరెక్ట్ కనెక్షన్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ విధంగా చేస్తారు చూడండి.
అయితే పైన గ్యాస్ అంతా ఫిల్ చేశాక పైన ఔటర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక మనకు లోపలికి అయితే రావడం జరిగింది. మళ్ళీ లోపలికి వచ్చి మనకు అలైన్మెంట్ కరెక్ట్గా ఫిట్ చేయడం జరిగిందనమాట ఏసీ. లోపలికి వచ్చి మన అలైన్మెంట్ అంతా ఫిట్ చేశాక ఇది క్లీనింగ్ కూడా చేయడం జరిగింది. ఏసీ డీప్ క్లీనింగ్ అయితే చేయడం జరిగిందనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు టెంపరేచర్ ఎల్ఈడి ఉంటుంది కదా, అది రిమూవ్ చేసిన అనమాట. ఎందుకంటే మనకు లోపల వాటర్ తోటి చాలా ప్రెషర్ తోటి క్లీన్ చేసారనమాట. వీళ్ళు ప్రెషర్ పంప్ కూడా తీసుకొచ్చారు వీళ్ళ వెంట. ఆ ప్రెషర్ పంప్ తోటి క్లీన్ చేసినప్పుడు మళ్ళీ ఏం డ్యామేజ్ కాకుండా అది కూడా తీసేసి మొత్తం సెక్యూర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏవైతే పార్ట్స్ నీళ్లు పడద్దో అవన్నీ ఫస్ట్ కంప్లీట్గా సెక్యూర్ చేశాక తర్వాత మనకు వాటర్ ప్రెషర్ అయితే కొట్టడం జరిగింది. ఈ విధంగా మనకు చేయడం జరిగింది అనమాట. ఇట్లా మొత్తం ఏసీ మొత్తం క్లీనింగ్ అయిపోయాక మొత్తం సెట్టింగ్ అయితే చేయడం జరిగింది. వాటర్ పైప్ ఏదైతే ఉందో వాటర్ పైప్ ఆ పైప్కి కరెక్ట్గా కట్ చేశారనమాట. ఆల్రెడీ ఉన్న పైప్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మనకు బయటకైతే డ్రైన్ పైప్ మనం ముందే ఇచ్చేసామో ఆ ఇచ్చేసిన పైప్ ఏదైతే ఉందో ఆ పైప్కి ఇది కనెక్ట్ చేయడం జరిగింది. చూడండి, అయితే ఇది కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని మనకు ఎంత స్పేస్ పడుతుంది అనే దాని ప్రకారం ఫస్టే చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అయితే మనకు వచ్చేసి ఇక్కడ క్లీనింగ్ ఏ విధంగా జరుగుతుందని చూద్దాం. వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయాక మనకు వాటర్ అంతా మనకు గోడల మీద అక్కడ పడకుండా చాలా లోపల దుమ్ము ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఏసీ మనకు ఒక 3 years అవుతుంది దాన్ని క్లీన్ చేయక. అయితే లోపల వచ్చి వాటర్ ప్రెషర్ పంప్ పెట్టి ఇది ప్రెషర్ గన్ అనమాట. ఆ గన్తో మొత్తం క్లీన్ చేస్తారన్నమాట. డీప్ క్లీనింగ్ చేసి ఎటువంటి చెత్త అయితే లోపల లేకుండా కంప్లీట్గా క్లీనింగ్ అయితే చేస్తారనమాట. కంప్లీట్ క్లీనింగ్ చేశాక మనకు దాన్ని తుడిచి నీట్గా చేసి ఇస్తారనమాట. ఇదైతే మనకు వచ్చేసి బ్లాక్ ఎందుకు కప్పారంటే వాటర్ చుట్టుపక్కల అంతా చిల్లకుండా చింది మనకు మొత్తము డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. అందుకని మనకు ఇది కట్టి దీని ద్వారా అప్పటికైనా వాటర్ బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రాబ్లం అయితే లేదు. కొంచెం వాటర్ బయటకు వచ్చి తర్వాత తుడిస్తే అయిపోయిందనమాట. ఈ విధంగా లోపలంతా దుమ్ము ఉంది. చాలా దుమ్ము వచ్చేసింది అనమాట. బ్లాక్ కలర్ వాటర్ అయితే బయటకు వచ్చింది దాని నుంచి. అయితే ఈ విధంగా మొత్తం మనకు మొత్తం మిక్స్ మనకు ఏసీ క్లీనింగ్ అయితే చేయడం జరిగింది. కంప్లీట్గా ఏసీ క్లీన్ చేసేసి మనకు తుడిచి ఇచ్చేసారనమాట. అయితే నీట్గా అయిపోయింది. కొత్త ఏసీ లాగా అయిపోయింది. ఇంకొక 5-6 years తర్వాత దాకా నడుస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే ఇయర్లీ మనం ఒకసారి సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. గ్యాస్ పోయి తగ్గిపోతే నింపించాలని చెప్పారనమాట. అయితే ఈ విధంగా మనం కంప్లీట్గా ఏసీ సర్వీసింగ్ అయితే చేయించుకున్నాం అనమాట. అదనమాట. అయితే మనకు వచ్చేసి అర్బన్ కంపెనీలో మనకు కొంచెం తక్కువ ప్రైజే పడింది. బయట ఎంక్వైరీ చేసి వాళ్ళ కొటేషన్ తీసుకొని మళ్ళీ అదేవిధంగా అర్బన్ కంపెనీలో కూడా చూసుకున్నాం అనమాట. చూసుకుంటే మనకు వచ్చేసి అర్బన్ కంపెనీలో మనకు కొంచెం తక్కువ ప్రైజ్ అయితే రావడం జరిగింది. అయితే మీకు కూడా ఇటువంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకెక్కడ తక్కువ కొటేషన్ మీకు లభిస్తే మీకు తక్కువలో ఏసీ సర్వీసింగ్ అయిపోయింది అనుకుంటే కొంచెం వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరికైనా అవసరం ఉన్నట్టయితే అది కూడా యూజ్ అవుతుంది. షేర్ చేయండి. వీడియోని షేర్ చేసుకున్నట్టయితే ఎక్కడ సర్వీసింగ్ చేయించుకోవాలి ఏసీ అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట. వాళ్ళకందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్.